కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నేను. పొయ్యి వెలిగించేసి బాండి పెట్టేసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేయాలి. ధనియాలు వేసి మంచిగా వేసుకోవాలండి. కొంచెం వేపుకున్న తర్వాత తీసేయాలి. మంచిగా వేగిపోయినాయి, ఇవి తీసేసుకోవాలి. మంచిగా దంచుకోవాలి. ఇది కొంచెం మెత్తగా పొడిలాగా అయ్యాక దంచుకోవాలి. మెత్తగా అయ్యేటట్టు దంచుకోవాలండి. ఇవి నలిగిపోయి చూడండి మెత్తగా. కొంచెం చాలు, ఇంత ఉంటే ఫ్రై కదా, ఇట్లా ఉంటేనే బాగుంటుంది. నలిగిపోయిందండి, ఇది చాలా బాగా నలిగిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేడెక్కినాక ఎల్లిపాయలు నలిపి కొంచెం వేసుకుంటున్నాను. అయితే ఫ్రై కదా, ఫ్రైలో కరివేపాకు ఆయిల్లో వేసుకుంటే వేగుతుంది కదండి మంచిగా, చాలా బాగుంటుంది. అందుకే ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాను, పచ్చిమిర్చి, కూడా ఫ్రైలో వేగితే చాలా బాగుంటుందండి తింటే. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిందండి, ఉల్లిపాయ వేస్తున్నా. ఒక కప్పు ఉల్లిపాయ, ఒక కప్పు ఉల్లిపాయ వేసిన తర్వాత మంచిగా వేయించి, ఉల్లిపాయ బాగా మంచిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా వేగినాయండి అన్నీ. కొంచెం వేగింది చూడండి. వేగిన తర్వాత ఇప్పుడు కాకరకాయలు కోసి పెట్టుకున్నాం కదా, కాకరకాయలు వేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నా నేను. మంచిగా ఉప్పులో కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నా. అదే చూడండి, ఇట్లా గాలికి పెట్టినండి. మంచిగా వాటర్ లేకుండా అయినాయి, మంచిగా ఉన్నాయి చూడండి. ఇక ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఇలానే మంట చిన్నగా పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. పెద్దగా పెట్టినామనుకో మాడిపోతుంది, కింద అడుగంటున్నట్టు అవుతుంది. చిన్న మంట మీద కొంచెం టైం పడుతుందండి. ఇది మంచిగా చిన్న మంట పెట్టి మంచిగా వేయించుకోవాలి. కొంచెం వేగుతూ ఉంది. ఇది కొంచెం వేగిందండి. ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది దీనికి. మంచిగా వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడన్నా వేసుకున్నారా ఎవరన్నా ఇట్లా? చూడండి, నేను చేసే కాకరకాయ ఫ్రై ఎలా ఉందో చూసి చెప్పండి. 50% వేగిందండి ఇది, ఇంకా 50% వేగాలి. మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటాయి. చేదు అస్సలు ఉండదండి. మా పాపకైతే చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అంటే, మా పెద్ద పాపకు. అందుకే చేస్తున్నా, చాలా ఇష్టపడుతుంది ఆమె. అందుకే మీకు కూడా నచ్చితే చేసుకొని చెప్పండి ఎలా చేసిందో. చూడండి, మంచిగా కొంచెం ఇగో వేగిపోయినాయి. ఇక మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం వేసుకుందాము. ముందు ఎల్లిపాయలు వేసినా కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. కొంచెం వేసుకుంటున్నా చూడండి, మళ్ళీ లేకపోతే అదే స్మెల్ వస్తుంది, అల్లం వెల్లుల్లి గట్రా స్మెల్ వస్తుంది కదా, అందుకనే కొంచెం వేసిన. చూడండి వేగిపోయింది, ఇప్పుడు మంచిగా అయిపోయింది.
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ముందే వేస్తే వాటరు వచ్చేస్తాయి అని ఇట్లా అది మగ్గుతుంటే వాటరు వస్తాయి అని చెప్పి నేను ఇది వేగిన తర్వాతనే ఉప్పు వేస్తాను. సాల్ట్ వేసుకున్నాను. చూడండి సాల్ట్ వేస్తున్నా, సరిపోతుందండి. చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే వాటర్ అనేది ఏం రాదండి. ఇప్పుడు తర్వాత అది మంచిగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకుంటే వాటర్ అన్ని ఇట్లా మగ్గుతూ ఉంటే వాటర్ అన్ని ఇట్లా వచ్చినట్టు అయ్యి మంచిగా ఫ్రై కాదు. అందుకే లాస్ట్లో వేసుకుంటున్నాను నేను. చూడండి ఇప్పుడు కారం వేసుకుందామండి. చూడండి కారం వేస్తున్నా, ఇంకా కొంచెం చారిపోతుందండి. ఎక్కువ తినేటోళ్ళు అయితే వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మంచిగా స్పైసీగా కావాలంటే. నాకైతే సరిపోతుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. ఫస్ట్లో ధనియాలు జీలకర్ర పౌడర్ దంచి పెట్టుకున్నాం కదా, ఇవి చూడండి వేస్తున్నా. లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది. సరిపోతుంది, ఇంకా కొంచెం చాలండి, సరిపోతుందండి. ఇది మంచిగా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు పప్పుచారు అంచు తింటే సూపర్ ఉంటుందండి. కాకరకాయ ఫ్రై మంచిగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది, అందుకే చేస్తాను. చూడండి అయిపోయిందండి, ఇది అయిపోయింది. చూడండి మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే చేసుకొని తిని చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందో నాకు. చూడండి అయిపోయింది కాకరకాయ ఫ్రై. ఇంకెవరికన్నా నా కాకరకాయ ఫ్రై నచ్చితే చేసుకొని తిని చెప్పండి. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, మీకోసం చేసి చూపిస్తాను నేను.